చేతులు పైకెత్తి ఈ ఉదయకాల సమయమందు కూడా పరిశుద్ధ ఆత్మ అయిన సన్నిధి మన మధ్యలో ఉండులాగన గత రాత్రి కాల సమయమందు పరిశుద్ధ ఆత్మ సంచారాన్ని మనము చూసాం. ఈ దినాన దేవుని యొక్క సేవకుల యొక్క ముఖాంతరములో నుంచి ఈ దినాన మనకు కావలసిన విలువైన మాటలు ప్రభు మనకు అందించిన నిమిత్తము రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు మనము దేవునికి స్తోత్రములు చెల్లిదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతివారు స్వరాలు తెరిచి ప్రభును స్తుతిదాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మా మధ్యలోనికి దిగిరండి నాయన. నీ బలమైన కార్యము 4వ దినాన కూడా మొదటి సెషన్లో మీరు జరిగించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. నీ అపారమైన నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభువా, 2025 సంవత్సరము ప్రభువా, ఈ యాన్యువల్ కన్వెన్షన్ లో ప్రభువా ఈరోజు 4వ దినములో ప్రభువా మేము ప్రవేశపెట్టాము. ఈ దినము జరుగుతూ ఉన్న ప్రభువా ఈ కూడికంతటిని కూడా దీవెనకరముగా జరిగించండి. గత రాత్రి నీ ఆత్మ సంచారాన్ని మేము చూడగలిగాము దేవా. అనేక మంది ప్రజలు నీ శక్తిని పొందుకొని, నీ అభిషేకాన్ని పొందుకొని వెళ్ళడానికి మీరు కృప చూపారు ప్రభువా నాయన. ఈ ఉదయకాల సమయమందు కూడా పరిశుద్ధాత్మ దేవా మా మధ్యలోనికి దిగి రమ్మని మీ సన్నిధిలో మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. హల్లెలూయా దేవా. ఈ ఉదయకాల సమయమందు ప్రభు మొదలుకొని రాత్రి వరకు నాయన నీ శక్తి, నీ ఆత్మ సంచారం ఇక్కడ జరుగునుగాక. ఈ సమయంలో ప్రభు నాయన పాటలు పాడుతూ ఉంటుండగా ప్రభు నాయన పాటల ద్వారా నాయన నీ ప్రభావమును, నీ ప్రజలు నీ శక్తిని పొందుకొందురుగాక. పాడుతున్న పాటలు నాయన ఇదిగో దానిలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహిస్తూ నిన్ను ఆరాధన చేయడానికి మీరు కృప చూపండి నాయన. ఈరోజు నీ స్వరాన్ని వినడానికి ప్రభా ఎంతమంది ప్రజలైతే వచ్చారో ప్రభా వారితో నేరుగా మీరు మాట్లాడండి. వారి ఖాళీ హృదయాలతో వచ్చారు ప్రభా, వారి హృదయాలు నింపబడి వెళ్ళడానికి మీరు కృప చూపండి నాయన. నీ దాసులు ప్రభా ఈరోజు వర్తమానం అందిస్తూ ఉంటుండగా ప్రభా నీ దాసుని యొక్క ముఖాంతరములో నుంచి అందరికీ కావలసిన విలువైన మాటలు అందించి మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము పాటలు పాడుకుందాము. వచ్చిన మనమందరం కూడా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాము. ఈ సమయంలో వైర్ వారికి సమయాన్ని మేము ఇస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవునికి ఒకసారి మనసారా స్తోత్రాలు చెబుదామండి. హల్లెలూయా, థ్యాంక్ యూ. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన నోయల్ శామ్యులయ్య గారికి అలాగే పెద్దలైన వారందరికీ ప్రత్యేక వందనాలండి. పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. కీర్తనకారుడు అంటాడు, ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము అని అంటాడు. ఈరోజు మనందరికి వచ్చిన పాట కృప కలుగును గాక, కృప కలుగును గాక అనే పాట కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మీద మనస్సు నిలుపుతూ పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధన చేద్దాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు. కృప కలుగునుగాక,
కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. స్తోత్రం. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుచుదాం. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు చెప్పాడు. అట్టి కృప ఈ ఉదయం మన మీద దిగి వచ్చినట్లుగా కలిసి పాడదాం. ఆమేన్. పర్వతములు తొలగిపోయిన, మెట్టలన్నీ తత్తరిల్లిన, నీ కృప మమ్ము విడువదంటివే. అందరూ స్వరమెత్తి పాడదామా? పర్వతములు తొలగిపోయిన, మెట్టలన్నీ తత్తరిల్లిన, నీ కృప మమ్ము విడువదంటివే. కృపలోనే మమ్ము కాచావయ్యా, నీ కృపలోనే మమ్ము కాచావయ్యా, నీ కృపలోనే మమ్ము కాచావయ్యా, నీ కృపలోనే మమ్ము కాచావయ్యా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, ఈ కృప కలుగునుగాక. స్తోత్రం. దావీదుకు చూపిన శాశ్వత కృపను మాపై చూపండయ్యా. అట్టి కృపతో మమ్మల్ని రక్షించావు, అట్టి కృపతో మమ్మల్ని విమోచించావు. ఆ కృప మరొక్కసారి దావీదునకు చూపిన శాశ్వత కృపలను మాకు అనుగ్రహించుండయ్యా. ఆసక్తితో పాడదాం. ఆమేన్. దావీదుకు చూపిన శాశ్వత కృపను మాపై చూపుము యేసయ్యా. ఆమేన్. ఆసక్తితో పాడదామా? దావీదుకు చూపిన శాశ్వత కృపను మాపై చూపుము యేసయ్యా, నీ కృపలోనే మమ్ము రక్షించావు, నీ కృపలోనే మమ్ము విమోచించావు, నీ కృపలోనే మమ్ము రక్షించావు, నీ కృపలోనే మమ్ము విమోచించావు. అందుకే కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక. నిజముగా మనము ఏ పార్టీ వారము, ఏ యోగ్యత లేని వారము అయినా ఆయన అమూల్యమైన కృప మనకు తోడుగా ఉంచాడు కదా. ఈ ఉదయమును కూడా తన కృపతో మనల్ని నింపుతున్నాడు కదా. అందును బట్టి స్వరమెత్తి కృతజ్ఞతాపూర్వకంగా కలిసి పాడదాం. ఏ పాటి వారము యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేనే లేనయ్యా. ఏ పాటి వారము యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేనే లేనయ్యా. నీ కృప
కృపలోనే మమ్ము ప్రేమించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు, నీ కృపలోనే మమ్ము ప్రేమించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. పాడుదా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. పాడుదాం. నీ కృపలోనే, నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే. పాడుదాం. నీ కృపలోనే మమ్ము కాచావయ్యా, నీ కృపలోనే మమ్ము కాచావయ్యా, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా, నీ కృపలోనే మమ్ము కాచావయ్యా, నీ కృపలోనే. అందరూ స్వరమే. నీ కృపలోనే మమ్ము రక్షించావు, నీ కృపలోనే మమ్ము రక్షించావు, నీ కృపలోనే మమ్ము విమోచించావు, నీ కృపలోనే మమ్ము రక్షించావు, నీ కృపలోనే మమ్ము విమోచించావు. అందుకే కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆమేన్. కృప కలుగునుగాక. స్వరమెత్తి అందరూ మనసారా. ఆమేన్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. మరొక పాట. జై గీతమెత్తుము జీవము గల దేవుని పరిశుద్ధ సంగమ. అందరూ కూడా కలిసి పాడుతూ స్వరమెత్తి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుడు మనకు తన రక్తంలో జయమిచ్చాడు, విశ్వాసం ద్వారా జయమిచ్చాడు, ఆత్మ ద్వారా దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడు. అటు విజయాన్ని తలుస్తూ జయకరమైన జీవితాన్ని ఇచ్చిన దేవుని మహింపరుస్తూ కలిసి పాడదాం. జయ గీతమెత్తుము జీవము గల దేవుని పరిశుద్ధ సంగమా, జయధ్వజములెత్తి జయధ్వనులు చేయుము దేవుని జనాంగమా. స్వరమెత్తి పాడదాం. జయ గీతమెత్తుము జీవము గల దేవుని పరిశుద్ధ సంగమా, జయధ్వజములెత్తి జయధ్వనులు చేయుము దేవుని జనాంగమా. ఆమేన్. జయం 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 ప్రభు యేసునకే, జయం 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 రారాజునకే, జయం 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 ప్రభు యేసునకే, జయం 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 రారాజునకే. ఓ జయ గీతమెత్తుము జీవము గల దేవుని పరిశుద్ధ సంగమా, జయధ్వజములెత్తి జయధ్వనులు చేయుము దేవుని జనాంగమా. జయ గీతమెత్తుము జీవము గల దేవుని అందరూ పరిశుద్ధ సంగమా, జయధ్వజములెత్తి జయధ్వనులు చేయుము దేవుని జనాంగమా. చప్పట్లు కొడుతూ జయమిచ్చిన దేవుని మహిమపరుస్తూ పాడదాం. దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ మా ఏకీభవిస్తూ కలిసి పాడాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. విశ్వాసమే మన కొసగు జయం 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 శత్రు సమూహములపై జయం జయం జయం
జయం జయం విశ్వాసమే మనకొసగు జయం 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 శత్రు సమూహములపై జయం 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 దుఃఖ సంకటములపై జయము జయము యేసురాజునకే జయ కీర్తన పాడెదం యేసురాజునకే జయ కీర్తన ఆమేన్ జయం 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 ప్రభు యేసునకే జయం 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 రారాజునకే ఓ జయం 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 ప్రభు యేసునకే జయం 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 రారాజునకే జయ గీతమెత్తుము జీవము గల దేవుని పరిశుద్ధ సంగమా జయధ్వనులు చేయుము దేవుని జనాంగమా జయ గీతమెత్తుము జీవము గల దేవుని పరిశుద్ధ సంగమా జయధ్వజములెత్తి జయధ్వనులు చేయుము దేవుని జనాంగమా శిలువ శక్తి మనకు జయాన్నిస్తుంది పాప స్వభావములపై మనకు జయాన్నిస్తుంది శరీర క్రియలపై మనకు జయాన్నిస్తుంది అట్టి గొప్ప జయాన్ని కలిగిన మనమందరం పాడదాం శిలువ శక్తి మనకొసగు జయం 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 పాప స్వభావములపై పాడదామా శిలువ శక్తి మనకొసగు జయం 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 పాప స్వభావములపై ఆమేన్ శరీర క్రియలపై జయము జయము యేసురాజునకే జయ కీర్తన పాడెదం యేసురాజునకే జయ కీర్తన పాడెదం జయం 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 ప్రభు యేసునకే జయం 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 రారాజునకే ఆమేన్ జయం 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 ప్రభు యేసునకే జయం 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 రారాజునకే ఓ జయ గీతమెత్తుము జీవము గల దేవుని పరిశుద్ధ సంగమా జయధ్వజములెత్తి జయధ్వనులు చేయుము దేవుని జనాంగమా ఆమేన్ జయ గీతమెత్తుము జీవము గల దేవుని పరిశుద్ధ సంగమా జయధ్వజములెత్తి జయధ్వనులు చేయుము దేవుని జయం జయం పాడదాం ఆమేన్ జయం 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 ప్రభు యేసునకే జయం 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 రారాజునకే జయం 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 ప్రభు యేసునకే జయం 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 రారాజునకే జయం 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 ప్రభు యేసునకే జయం 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 రారాజునకే జయం 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 ప్రభు యేసునకే జయం 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 రారాజునకే ఓ జయ గీతమెత్తుము జీవము గల దేవుని పరిశుద్ధ సంగమా జయధ్వజములెత్తి జయధ్వనులు చేయుము దేవుని జనాంగమా జయ గీతమెత్తుము జీవము గల దేవుని పరిశుద్ధ సంగమా జయధ్వజములెత్తి జయధ్వనులు చేయుము అందరూ పాడదాం జయం జయం ఆమేన్ జయం 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 ప్రభు యేసునకే జయం 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 రారాజునకే జయం 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 ప్రభు యేసునకే జయం 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 పాడదాం జయం 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 ఆమేన్ జయం 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 రారాజునకే జయం 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 ప్రభు యేసునకే జయం 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 రారాజునకే బోలో క్రీస్తు మహారాజుకే ఆమేన్ ఈ బైబిల్ స్టడీ రోజున ఈ బైబిల్ స్టడీ సెషన్లో అయ్యా నేర్చుకొనుటకు నీ యొద్ద కూర్చొని నేను వింటానయ్యా నాతో మీరు మాట్లాడండి రాయ్ మార్కర గారి ద్వారా నాకు మీరు నేర్పించండి అయ్యా ఈ బైబిల్ స్టడీ రోజున నాతో మీరు మాట్లాడినంటూ అందరూ కొద్ది నిమిషాలు నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చోండి విందునయ్యా అనే పాట కలిసి పాడదాం నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా అందరూ చప్పట్లు కొడుతూ మన మనస్సులను బైబిల్ స్టడీ కొరకు సిద్ధపరచుకుంటూ ఈ మాటలు కలిసి పాడదాం
ఈరోజు దేవుడే మనతో సూటిగా తేటగా మాట్లాడాలని ఆసక్తితో అందరూ చప్పట్లు కొట్టి ఆసక్తితో పాడదాం. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. ఆమె నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. అవును, ఆయన మాట రెండంచుల వాడి అయిన ఖడ్గం కలిగిన ఖడ్గం వంటిది. అట్టి దేవుని వాక్యం సూటిగా మన గుండెల్లోనికి చొచ్చుకొని పోయి చేటు తెచ్చు పాపములను ఒప్పుకొన చేసి మనలో రూపాంతర అనుభవాలు దేవుడు అనుగ్రహించినట్లుగా ఆసక్తితో పాడదాం. ఆమేన్. సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు. ఆమేన్, ఆమేన్. పాడదామా? సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొన చేయునట్లు. చేటు తెచ్చు పాపములు ఒప్పుకొన చేయునట్లు. ఆమేన్. నేర్పించు. స్తోత్రం యేసయ్యా. తండ్రి, మాకు నేర్పించండి. ఈ ఉదయం మీరే మాతో మాట్లాడాలయ్యా. ఆమేన్. మా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందు. రెండో వచనం, ఓర్పుతో నా నడవని పాడదాం. ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు. ఆమేన్. పాడదామా? ఓర్పుతో అందరూ. ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు నేర్పుతో శాశ్వత సిరిని కూర్చుకొని వెలుగునట్లు. నేర్పుతో శాశ్వత సిరిని కూర్చుకొని వెలుగునట్లు. నేర్పించు, నేర్పించు. ఆమేన్. యేసయ్యా. అందరూ మన మనసును సిద్ధపరచుకోండి. నాకు నేర్పించండి అయ్యా. ఆమేన్. నా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా.
నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందు. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు. దేవుని మీద అనుకొని అందరూ పాడుదాం. అందరూ చప్పళ్ళు కొడుతూ ఏక స్వరముతో ఏక మనసుతో ఈరోజు దేవుని వేడుకుందాం. అయ్యా నీవే నాకు నేర్పించాలయ్యా. రాయ్ మార్కరా గారి ద్వారా మీరు నాతో మాట్లాడాలయ్యా. పరిశుద్ధాత్మతో మమ్మలను నింపాలయ్యా. దివ్య జ్ఞాన సంపదలు విడుదలై మాపై కురియాలయ్యా. అందరూ పాడదామా? అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవుని మీద మనసు నిలుపుతూ, దయచేసి వచ్చిన వారందరూ కూడా దేవుని మీద ధ్యానం ఉంచుతూ పాడదాం. అందరూ కళ్ళు మూసుకొని అందరూ ఏకస్వరముతో మాతో ఏకీభవించి కలిసి పాడదాం. దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు, దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు, మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు, మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు. ఆమేన్. నేర్పించు యేసయ్యా, మాకు నేర్పించండియ్యా. నీవు కాకపోతే ఎవరు నేర్పిస్తారయ్యా? జ్ఞానయుక్తమైన సంగతులు నేర్పించు. మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి అందరూ స్వరమే నేర్పించు, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్పించు. పాడదాం. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా. ఆమేన్. నేర్పించు యేసయ్యా, నేర్పించు. అడుగుదాం. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా. అందరూ
అలాగే రెండు చేతులు పైకెత్తి ప్రియ సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించిన కొలది దేవుని సన్నిధానంలో మనం అడుగుదాం. అయ్యా ఒక్క మాట చెప్పయ్యా, ఒక్క మాట చెబితే నా జీవితం మారిపోతుందయ్యా, ఒక్క మాట చెబితే నా పరిస్థితులు మారిపోతాయ్యా, ఒక్క మాట చెప్పయ్యా. ఒక మాట చెప్పిన చాలును, మా జీవితమంతా మారిపోవును. ఒక మాట చెప్పిన చాలును, మా జీవితమంతా మారిపోవును. నీ మాటలో బలం, నీ మాటలో మధురం, నీ మాటలో బలం, నీ మాటలో మధురం, నీ మాటలో అంతా సంతోషం, నీ మాటలో అంతా సంతోషం. అందుకే అయ్యా ఒక్క మాట, అయ్యా ఒక మాట చెప్పుము ప్రభువా, మా జీవితమంతా మారిపోవును. అందరూ అడుగుదామా? ఒక మాట చెప్పిన చాలును, ఒక మాట చెప్పిన చాలును. మారా నీళ్ళన్నీ పాడదాం. మారా నీళ్ళన్నీ మధురముగా మారిపోయేను, మారా నీళ్ళన్నీ మధురముగా మారిపోయేను. కన్నీళ్ళు మారును, దుఃఖము మారును, కన్నీరు మారును, దుఃఖము మారును. ఒక మాట చెప్పిన చాలును, మా జీవితమంతా మారిపోవును. తండ్రి ఒక మాట చెప్పయ్యా, ఒక మాట చెప్పుము ప్రభువా, మా పరిస్థితులు మారిపోవును. ఒక మాట చెప్పిన చాలును. అందరూ మనసారా పాడుదాం. చీకటైన జీవితాలెన్నో వెలుగుగా మారిపోయెను, చీకటైన జీవితాలెన్నో వెలుగుగా మారిపోయెను. మరొకసారి చీకటైన జీవితాలెన్నో. ఈరోజు ఈ మాట పలుకుతూ ఉండగా మనలో ఉన్న చీకటైపోయిన అనుభవాలన్నింటినీ దేవుడు వెలుగుగా మార్చునుగాక. అందరూ ఆసక్తితో దేవుని మీద మనసు నిలిపి పాడదాం. అవునయ్యా. కన్నీరు మారును, దుఃఖము మారును. ఈరోజు మన కన్నీరు మారుతుంది, మన దుఃఖము మారుతుంది. ఆమేన్. ఒక మాట చెప్పిన చాలును, మా పరిస్థితులు మారిపోవును. అయ్యా ఒక మాట చెప్పుము ప్రభువా, మా జీవితమంతా మారిపోవును. నీ మాటలో బలం, నీ మాటలో బలం, నీ మాటలో మధురం, నీ మాటలో బలం, నీ మాటలో మధురం, నీ మాటలో అంతా సంతోషం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ మాటలో అంతా. చివరిగా రెండు చేతులు పైకెత్తి ఒక మాట చెప్పయ్యా, ఒక మాట చెప్పిన చాలును, మా జీవితమంతా మారిపోవును. ఒక మాట చెప్పుము ప్రభువా, ఒక మాట చెప్పుము ప్రభువా, ఒక మాట మాట్లాడయ్యా, 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 ఒక మాట మాట్లాడయ్యా.
ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేద్దాం. ఇంతవరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని మహిమపరిచాం. దైవజనులు దేవుని యొక్క వర్తమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుండగా విశాఖ ఏరియా నుంచి దైవజనులు ఆనంద్ గారు వచ్చి మనలో ప్రార్థనలో నడిపిస్తూ ఉంటుండగా మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ నూతన దినాన్ని మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 84వ కన్వెన్షన్లో 4వ దినము మొదటి కూడికలో మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతా జరుగుతున్న ప్రతి కూడికలో కూడా మీరు మాతో ఉండండి నాయన. గడిచిన దినముల్లో నాయన నీ సన్నిధిని మాకు అనుగ్రహించావు, నీ కృపను మాకు అనుగ్రహించావు, నీ మాటను మాకు అనుగ్రహించావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించుచున్నది, అదే మాకు బాధలలో నెమ్మదిని కలిగిస్తుంది ప్రభా. మమ్మల్ని ఆదరిస్తుంది, మమ్మల్ని ఉజ్జీవపరుస్తుంది, మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా. అలాంటి నీ మాటలను నాయన మేము విని మా జీవితములను మార్చుకొని నాయన నీ మార్గంలో నడవగలిగిన కృప మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే నేను ఇక్కడ కూడి ఉన్నారో, ఎంతమంది అయితే నేను ఆన్లైన్లో చూస్తున్నారో, బిడ్డలందరినీ మీరు దర్శించండి, ఆదరించండి. మీ దాసుని అభిషేకించి మా అందరితో మాట్లాడి నీ నామమునికే మహిమ తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ప్రార్థనలో ఉందా? జాషువా గారు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో నాయన మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన వర్తమానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీ కుమారుడైన క్రీస్తు ద్వారా దేవా ఇగో తండ్రి పరిశుద్ధాత్మలో మేము బలపరచబడిన ఆయన దేవా ఇగో తండ్రి స్తోత్రం, నీ మహిమ కొరకు అనేక మందిని మీ కొరకు సిద్ధపరచబడిన కృపను నాయన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాము నాయన. ఈ దినము నాయన వెత్తబడిన వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టండి. ఈ అంచె దినంలో మిమ్మల్ని ఎరిగి మీ నాయన మేము అనేక మందికి మిమ్మల్ని ప్రకటిస్తూ మీ వైపుకు త్రిప్పబడే వారి ఉండటానికి తగిన సిద్ధపాటును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాము నాయన. వెత్తబడిన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలభరితంగా ఉంచండి. మంచి నేలను పడిన విత్తనం వలె నీ మాటలు ప్రతి హృదయంలో నూరంతలుగా దేవా నీ వాక్యాన్ని ఫలభరితంగా సిద్ధపరచమని, వాక్యం ఇచ్చిన మీ దాసులు ఇంకా బహుబలంగా మీ పరిచర్యలు వాడుకుని మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ మీరే పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచిన పిమ్మట 2వ సెషన్ను మనం ప్రారంభించుకుందాం. అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే అనే పాట కలిసి పాడదాం. అవును, దేవుడు మనకు గొప్ప అధికారాన్ని అనుగ్రహించాడు. ఆయన నామంలో మనకు అన్నీ సాధ్యమే. అద్భుతమైన వర్తమానం రాయ్ మార్కర్ గారి ద్వారా దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా స్తోత్రం చెబుతారు ఒకసారి. హల్లెలూయా. ఉత్సాహంగా అందరూ కూడా చప్పలు కొడుతూ కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా పాడుదాం. అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే. పాడదా. అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే. అద్భుత శక్తిని నెరపుటకైనా, ఆశ్చర్య కార్యములొసగుటకైనా, అద్భుత శక్తిని నెరపుటకైనా, ఆశ్చర్య కార్యములొసగుటకైనా ఆ యేసు రక్తానికే సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. ఆ యేసు రక్తానికే సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే. అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే. చప్పట్లు ఉత్సాహంగా ప్రభు నామమున హల్లెలూయా.
జలముగా మారాను ప్రభు మార్చెను. మృత్యువు నుండి లాజరును మహిమార్థముకై లేపెను. మాధుర్యమైన జలముగా మారాను ప్రభు మార్చెను. మృత్యువు నుండి లాజరును మహిమార్థముకై లేపెను. మన్నాను కురిపించగా ఆకాశమే తెరచెను. మరణాన్ని ఓడించగా మృత్యుంజయుడై లేచెను. మన్నాను కురిపించగా ఆకాశమే తెరచెను. మరణాన్ని ఓడించగా మృత్యుంజయుడై లేచెను. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. ఏకాంతముగా మోకరి ప్రార్థించుటయే శ్రేయము. ఏలనాటి శ్రమలని పూర్ణ మనస్సుతో వేడుము. ఏకాంతముగా మోకరి ప్రార్థించుటయే శ్రేయము. ఏలనాటి శ్రమలని పూర్ణ మనస్సుతో వేడుము. యేసయ్య నీ వేదన ఆలించి మన్నించును. ఈ పాటి గదలైనను ఆ శిలువలో తీర్చును. యేసయ్య నీ వేదన ఆలించి మన్నించును. ఈ పాటి గదలైనను ఆ శిలువలో తీర్చును. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యముల సగుటకైనా, అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యముల సగుటకైనా ఆ యేసు రక్తానికి సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. ఆ యేసు రక్తానికే సాధ్యమే, సాధ్యమే. చివరిగా అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. అన్నీ సాధ్యమే యేసుకు. అందరూ పాడుదాం. అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా తల వంచి ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడు మహోన్నతుడైన మా దేవా, నిత్య నివాసి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా ప్రభువా దైవజనులు మా ప్రభువా అరుణయ్య గారిని ప్రభువా నిలబెట్టుకుని ధూప వేదికని ఊర్చి ప్రభువా అద్భుతమైన రీతిగా వివరణ ఇవ్వడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మేమందరము కూడా ప్రార్థనా యోధులముగా మార్చబడినట్లుగా నీ ప్రత్యేకమైన కృప దయచేయమని వేడుకుంటున్నాను. ఈ ఆంధ్ర రాష్ట్రములో ప్రభువా జరుగుతున్న పరిచర్య అంతటి కొరకు స్తోత్రాలు. ఆంధ్ర ఐపీసీ కౌన్సిల్ అంతటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిచర్యను ఇక్కడ మీరు దీవించి ఆశీర్వదించి వర్తిన చేయవలసిందని నీ ప్రత్యేకముగా వర్తమానం అందించడం మీ దీనదాసుని మీరు బలపరిచి వాడుకోవలసిందని నీ ప్రత్యేక రీతిగా మా ప్రభువా
ఈ ఉదయకాలం ప్రభువా నీ దీవెనలు ఆశీర్వాదములు సర్వ సమృద్ధిగా అందరికీ మీరు దయచేయండి. ప్రార్థనా యోధులుగా మమ్మల్ని అందరినీ మార్చి మీ రాకడ కొరకై సిద్ధపరచవలసిందని యేసయ్య శక్తి కలిగిన మీ నామములో ప్రార్థించి స్తుతించి వేడుతున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆంధ్ర ఐపీసీ స్టేట్ కౌన్సిల్ వారందరికీ, అలాగే ఎగ్జిక్యూటివ్ నాయకులందరికీ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అహరోనయ్య గారిని నిలవబెట్టుకుని అద్భుతమైన వాక్యాన్ని మనకు అందింపజేసినందుకు ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి దేవుడి నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ భారభరితమైన పరిచయ కొరకు కానుకలు విత్తే సమయం ఇది. కాబట్టి పరిచారకులు మీ వద్దకు వస్తూ ఉండగా దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది కానుకలు దేవునికి సమర్పించి మాతో పాటు ఈ పాట కలిసి పాడుతూ దేవుడి నామాన్ని మహింపరుద్దాం. కడవరి దినములు వచ్చాయి గమనించాలి క్రైస్తవుడా అనే పాట కలిసి పాడదా. మనం అంత్య దినాల్లో ఉన్నాం, కన్నీటితో మనం ప్రార్థించాలి. ఇప్పటివరకు దాని గురించే మనం విన్నాం. దాని గురించిన పాట కలిసి పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. దయచేసి వచ్చిన వారందరూ చప్పట్లు కొడతారు. చప్పట్లు కొడుచు కలిసి పాడుతూ దేవుడి నామాన్ని మహింపరుద్దాం. దినములు వచ్చాయి గమనించాలి క్రైస్తవుడా, ఈ కాలం మలికాలం కన్నీటితో ప్రార్థించు. ఈ కాలం మలికాలం కన్నీటితో ప్రార్థించు. కడవరి దినములు వచ్చాయి గమనించాలి క్రైస్తవుడా, ఈ కాలం మలికాలం కన్నీటితో ప్రార్థించు. ఈ కాలం మలికాలం కన్నీటితో ప్రార్థించు. వయసు ఎక్కడ చూచిన మాటకు చేతకు సత్యం సంతలో చప్పట్లు కొడుతూ పాడదామందరూ. వరుస వయసు ఎక్కడ చూచిన మాటకు చేతకు సత్యం సంతలో అన్నదమ్ములకు స్వార్థం బ్రతుకులు. అన్నదమ్ములకు స్వార్థం బ్రతుకులు. మనిషి మనిషికి పొసగని దినములు. మనిషి మనిషికి పొసగని దినములు అంత మంచులో ఉంటివి చూడు. కడవరి దినములు వచ్చాయి గమనించాలి క్రైస్తవుడా, ఈ కాలం మలికాలం కన్నీటితో ప్రార్థించు. ఈ కాలం మలికాలం పాడదాం పాడదాం. కడవరి దినములు కడవరి దినములు వచ్చాయి గమనించాలి క్రైస్తవుడా, ఈ కాలం మలికాలం కన్నీటితో ప్రార్థించు. ఈ కాలం మలికాలం కన్నీటితో ప్రార్థించు. అనేకుల్లో ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ లేకుండా, ప్రేమ లేని ఏకత్వం, అన్యాయం విస్తరించింది. ఆత్మీయ
అన్యాయమే విస్తరించెను, ఆత్మీయతే అంతరించెను. క్రీస్తును నమ్మిన వారిలో కొందరు క్రీస్తును అమ్మెను బడాయి భక్తులు. క్రీస్తును నమ్మిన వారిలో కొందరు క్రీస్తును అమ్మెను బడాయి భక్తులు. నీతి న్యాయం కరువైపోయే, నీతి న్యాయం కరువైపోయే, పాపం త్వరగా పండుచుండెను. కడవరి దినములు వచ్చాయి, గమనించాలి క్రైస్తవుడా. ఈ కాలం మలికాలం, కన్నీటితో ప్రార్థించు. ఈ కాలం మలికాలం, కన్నీటితో పాడదాం. కడవరి దినములు వచ్చాయి, గమనించాలి క్రైస్తవుడా. ఈ కాలం మలికాలం, కన్నీటితో ప్రార్థించు. 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 హల్లెలూయా. అలా కండ్లు మూసుకుంటూ ఉండగా ఎత్తబడిన కానుకలు దేవుని యొక్క పరిచర్యలో వాడబడి నిమిత్తము విశాఖ ఏరియా నుంచి దేవుని సేవకులు ఐజాక్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి వారు ప్రార్థనలో నడిపిస్తూ ఉంటుండగా మనము ప్రార్థనలో ఎక్కిపిద్దాం. అందరు కూడా తలలు వంచండి. అందరు కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 84వ ప్రభువా ఐపీసీ ఆంధ్ర రాష్ట్ర జనరల్ కన్వెన్షన్లో ప్రభువా ఈ యొక్క దినము ప్రభువా పగలు జరిగినటువంటి కూడికలు మీరు తోడుగొండి నడిపిస్తున్నారు నాయన. దైవజనులు మీరు నిలబెట్టి అనేకమైన వర్తమానాల ద్వారా మాతో మాట్లాడారు. నీకు వందనాలు తండ్రి. ఇదిగో ఈ సమయంలో ప్రభువా నీ సేవను ప్రేమించి ప్రభువా నీ కొరకే నీ ప్రజలు సమర్పించినటువంటి కానుకలను మీరు దీవించండి. వారికి రెట్టింపు ప్రతిఫలము దయచేయమని సెల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కానుకలను సేవ పరిచయలో వాడుకుంటూ కృప దయచేసి నడిపించండి. ఈ సభలను జరిగిస్తున్నటువంటి మా ప్రీతమ నాయకులు నోల్ సెమలయ్య గారిని, భగవంత సాయి గారిని, స్టేట్ కౌన్సిల్ వారందరినీ కూడా జ్ఞాపం చేసుకుని వారిని దీవించి ఆశ్రయించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఇక్కడ జరగబోచున్న మిగతా కార్యక్రమంలో దాసుడు మాట్లాడబోచుండగా మీ దైవజనుల్ని బలమైన ఆత్మను అభిషేకించి వాడుకుని మాతో నాతో మాట్లాడి సహాయం చేసి నడిపించండి. ఆఖరి దినం వరకు కూడా జరుగుతున్న ఈ సభలన్నింటిలో కూడా నీ మహిమాత్మ ఘనంగా ఆశీర్వాదకరంగా జరిగించి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ స్పర్శ కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మజ్వాల తాకించి ఒక నూతన సమర్పణ విధానములో రానున్న కాలములో వాడుకోబోతున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ దాసుని బలపరిచి ప్రవచనాత్మ ద్వారా ఏ వాక్యానైతే నీవు నాయన ఇక్కడ విత్తినావో, ఏ వ్యక్తులైతే ఆత్మ ద్వారా కదిలించబడ్డారో వారి ప్రాంతాల్లో, వారి ప్రాంగణాలలో పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు రగులున్నట్లుగా ఏ ఆత్మనైతే ఇక్కడ తాకబడిందో ఆ ఆత్మ ద్వారా ఆశీర్వదించబడి వారి సంఘాల్ని వెలిగించడానికి, ప్రతి శరీర కార్యాల్ని లయపరచడానికి నీ దివ్యమైన అగ్ని చేత ఈ ఉదయ కాలమందు ఈ ప్రాంగంలో దహించిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా ప్రీతమ నాయకులు ప్రభువా నోయల్ శామ్యూల్ గారి నాయన ప్రభువా, ఈ యొక్క కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఈ సంఘం మీద నీ పరిశుద్ధాత్మ జ్వాలలు తాకునట్లుగా, సంఘము ఆశీర్వదించబడినట్లుగా, వేల కొలది ఆత్మలు రక్షించబడి భారము కలిగి, బాధ్యత కలిగి, కన్నీరు కలిగి ఈ దేశమంతా ప్రాకునట్లుగా మీరు సహాయం దయచేయండి. నేను చల్లారిపోయినటువంటి ఆత్మలను మరొకసారి పురికొల్పి జ్వాల రగిలించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆంధ్ర ఏపీ కౌన్సిల్ నాయకులు బట్టి ప్రభా, మా అధ్యక్షులైనటువంటి భగవాన్ దాస్ సాయి గారిని బట్టి ప్రభువా, ఇంకను ఆయాక జిల్లాలలో ఉన్నటువంటి ఏరియా పాస్టర్ని కూడా ప్రభా, ఈ క్షణమందు ప్రభా ఒకవేళనైనా ఈ యొక్క లైవ్ లో వీక్షిస్తూ దైవజనులు ఆ ప్రాంతాల్లో ఉన్న వారి మీద కూడా నీ అగ్ని రగులునట్లుగా, నీ జ్వాల కదులునట్లుగా, నీ అగ్ని ప్రవాహము, నీ అగ్ని దిగి వచ్చినట్లుగా
ఆనాడు ఏలియా వలె ప్రభా ఈ కలవర దినములలో ప్రభా నీ అగ్ని జ్వాల మాకు అవసరమైంది. మా ప్రతి అడుగు నీతో మేము వేయగలుగునట్లు నీ స్వరూపంలో మార్చినందుకు వందనాలు. ఈ కుడికి విచ్చేసిన నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. దాసులు ఇంకా ప్రయోజనపరచండి. ఓ నైనా ఆరిపోకుండా ఈ అగ్ని ఆ బలిపీఠము మీద నిత్యము వెలుగుచున్నట్లుగా ప్రదీపము ఉండినట్లుగా ప్రభా మీరే సహాయం చేసి నడిపించండి. ఇదిగోనైనా కార్యభారం వహిస్తున్నటువంటి నాయనకు ఈ యొక్క నాయన స్థానికులందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గుడికి వచ్చిన వారిని మీరు దీవించండి ప్రభా. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మీరు దీవించి నీ కృపా దీవెన దక్షిణ హస్తము బహు బలముగా ఉంచి నడిపించమని నాజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన ఆయన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ వాక్యం అందించిన దైవజనులకును నేను ప్రీతమైన నాయకులకి వారి కుటుంబాలకి మా ప్రెసిడెంట్ గారికి వారి కుటుంబాలకి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ లార్డ్. గొప్ప దేవా మీకే స్తుతి, మహిమ 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 ఘనత ప్రభావాలు మీకు కలుగును గాకయ్యా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాము. ప్రతి వారు కూడా ఎక్కడ వారు అక్కడ మరి దేవుడు మీకు ఇచ్చిన ఆ స్థలాల్లో ఆ చైర్స్లో నేల మీద అయినప్పటికీ కూడా దేవుని యొక్క భయముతో దేవుని పరిశుద్ధాత్మ ఈ స్థలంలో సంచారం చేస్తుందనే ఒక ఉద్దేశంతో ప్లీజ్ దయచేసి ఎవరు ఇంకా శబ్దాలు చేయవద్దు. దేవుని పరిశుద్ధాత్మను గౌరవిద్దాము. దేవుని పరిశుద్ధాత్మ దేవుని స్థలంలోనికి ఆహ్వానిద్దాము. దేవుని మహింపరుస్తూ దేవుని ఘనపరుస్తూ ఈ కార్యక్రమాన్ని మనము ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని దేవుని వైపు మన యొక్క హృదయాలు తెరచి, దేవా ఈ ఎండవేళ అబ్రహాము ఆ యొక్క ఆ వృక్షము కింద నిలబడి ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహాముతో మాట్లాడిన దేవా ఈ ఎండవేళ నాతో మాట్లాడండి, నా కుటుంబంతో మాట్లాడండి, నా వ్యక్తిగత జీవితంలో ప్రభా మీరు మాట్లాడమని ప్రతి వారు కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు చూడండి. అటు ఇటు చూడవద్దు, మనుషుల వైపు చూడవద్దు, పరిస్థితుల వైపు చూడవద్దు, వాతావరణం వైపు చూడవద్దు. దేవుని వైపు చూడండి. దేవుని వైపు చూడండి. ఆయన నీ ప్రక్కన, మీ ప్రక్కన ఆయన నిలవబడి ఉన్నారు కనుక ఆయన వైపు చూడండి. దేవుని వైపు చూచి ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవునితో దేవుని సన్నిధిలో గడుపుదాము. దేవుడు మనకి 2025వ సంవత్సరము దేవుని సన్నిధిలో 84వ యాన్యువల్ కన్వెన్షన్లో దేవుని సన్నిధిలో స్త్రీల కూడికను జరిపించుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి, ఈ మందిర ఆవరణాన్ని బట్టి, దైవజనులను బట్టి, దేవుడు మనకిచ్చిన ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘాన్ని బట్టి మనం అందరము రెండు చేతులెత్తి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord, praise the Lord. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఏపీలో ఉన్న ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘాలు 800కు పైగా ఉన్న సంఘాలలో ఉన్న దైవ స్త్రీలారా, దేవుని మాటలు వింటాకి, దేవుని సన్నిధిని గడపటాకి ప్రతి వారు సిద్ధపడి ఉండాలని మనం చేస్తూ ప్రార్థన చేసుకొని ఈ స్త్రీల కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, జీవాధిపతి, నమ్మదగిన దేవా, మీ పరిశుద్ధ గణనామానికి నాయన లెక్కలేని స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇర్మియా గ్రంథములో తండ్రి 9:20 మీరు సెలవిచ్చిన రీతిగా నాయన, స్త్రీలారా యెహోవా మాట వినుడి, చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడని ప్రభా. మీకు స్తోత్రాలు.
మీ కుమార్తెలకు రోదనము చేయి నేర్పిడి, ఒకరికొకరు అంగలార్పు విద్యను నేర్చుకొనుడని ప్రభా. ఇగో తండ్రి, ఇర్మియా ప్రవక్త ద్వారా సెలవిచ్చిన ప్రవచన వాక్కును ప్రభా ఈ మధ్యాహ్నము తండ్రి నాయన ఈ యొక్క స్త్రీల కూడికలో పాల్గొనుచున్న మా దైవ స్త్రీలందరినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రభా అలాగూ ప్రార్థించిన ఆయన మా సంఘాలను, మా సమాజాన్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డలను ప్రభా మీ వైపు మళ్లించేవారిగా ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి అభిషేకించండి. మా సమస్త నాయకులు ప్రభా దైవజనులు నోయిలయ్య గారిని బట్టి స్తోత్రాలు, అమ్మగారిని బట్టి స్తోత్రాలు, వారికి ఇచ్చిన సంతానము, మనో సంతానము నాయన ఇచ్చిన గొప్ప పరిచర్యని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క 84వ కన్వెన్షన్ ప్రభా ఈ 4వ దినములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఇంతవరకు వాడుకున్న దైవజనులను బట్టి స్తోత్రాలు, ఇంకా వాడుకొనబోతున్న దైవజనులను బట్టి మీకు స్తోత్రాలు. పాటలు పాడి వాయిద్యాలు వాయించి ఆయా యొక్క మైక్ సిస్టమ్ తండ్రి నాయన ఈ మీడియా ద్వారా జరుగుతున్న తండ్రి నాయన అనేక వందల వేల కిలోమీటర్ల ప్రభా ప్రజలు తండ్రి మీ ప్రసన్నతను అనుభవించటానికి నాయన మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తుతి చెల్లిస్తూ ఈ సమయంలో నాయన గన్నవరం ఏరియాలో తండ్రి నాయన ఆయా క్వైర్ వారు వచ్చి పాటలు పాడుతుండగా వారి స్వరాన్ని ముట్టండి, వారిని అభిషేకించండి నాయన. పాడుచున్న ప్రతి పాటలో మీ అభిషేకము నాయన ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చును గాకయ్యా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. వర్తమానం అందిస్తున్న మీ సేవకులు కూడా మీరే అభిషేకించి వాడుకొని ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ సమయాన్ని, ఈ స్థలాన్ని, ఈ సేవకులను ప్రభా మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. సిస్టర్స్ అలాగే తల్లులైన వారికి, కుమార్తెలైన వారికి వందనాలు తెలియచేసిన. ఎవ్వరు ఇంకా అటు ఇటు కదలొద్దండి. దయచేసి పాటలు పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టి దేవుని ప్రసన్నత కొరకు మీరు అందరు ఎదురు చూడాలని మనం చేస్తూ మరి గన్నవరం నుంచి వచ్చిన క్వైర్ వారు పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరచాలని ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న అమ్మగారు ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన నాయకులైన నోయల్ సామ్యాలయ్య గారికి, సుజన్న అమ్మగారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన మరి గన్నవరం ఏరియా తరపున ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడున్న దైవ సేవకులు, దైవ సేవకురాండ్లు, అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. అలాగే మన ప్రెసిడెంట్ గారైన భగవంత్ దాసయ్య గారికి, విజయమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పాటలు పాడుకొని దేవుని మహింపరచుకుందాం. 1వ నెంబర్ పాట పాడుచున్నగా అందరూ ఏకీభవించి మనందరం పాడుకుందాం. అమూల్యమైన ఆణిముత్యమా, స్త్రీలకు సంబంధించినటువంటి మంచి పాటలో 2వసారి ఏకీభవించి పాడండి. మనందరం పాడుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడదామా సంతోషంగా. అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా, అపురూప సౌందర్య రాశివి నీవు, ఆత్మీయ సుగుణశీలివి నీవు, అపురూప సౌందర్య రాశివి నీవు, అమూల్యమైన ఆణిముత్యమా, అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా,
ఏరియా నుండి ఎస్తేరమ్మ గారు రాసినటువంటి పాటని రెండో పాట మనం పాడుకుందాం. ఓ శ్రీ దైవిక శ్రీ అన్న పాట మనం పాడుకొని దేవుని మహింపరచుకుందాం. బలపడు ప్రభువులో నీ జీవితం విశ్వాసంలో సాగని స్థిరముగా నిలబడు స్థిరపడి బలపడు ప్రభువులో నీ జీవితం విశ్వాసములో సాగని ఓ స్త్రీ దైవిక స్త్రీ దేశస్థుడే భర్త అయిన యూనికే విశ్వాసంలో నిలిచింది. పౌలు గారికి సహదాసునిగా తిమోతిని సిద్ధపరిచింది. అటువంటి తల్లులుగా దేవుడు మనందరినీ మార్చినట్లుగా రెండోసారి కలిసి పాడుతూ ప్రభునామాన్ని గణపరచుదాం. గ్రీసు దేశస్థుడే భర్త అయిన యూనికే విశ్వాసములు నిలిచెను. పౌలు గారికి సహదాసునిగా తిమోతిని సిద్ధపరచెను. భర్త అయిన యూనికే విశ్వాసములు నిలిచెను. పౌలు గారికి సహదాసునిగా తిమోతిని సిద్ధపరచెను. అటులనే నీవు విశ్వాసములు నిలిచెదవా, అటులనే మనము విశ్వాసములో నిలిచెదమా. స్థిరముగా నిలబడు స్థిరపడి బలపడు ప్రభువులో నీ జీవితం విశ్వాసములో సాగని ఓ శ్రీ దైవిక శ్రీ వచ్చుటకు ఈ లోకంలో ఒక సాధనముగా మార్చబడింది. ఈ రోజున మనము కూడా యేసయ్యకు ఒక సాధనాలుగా, ఆయనకి పనికొచ్చే ఒక పాత్రలుగా మనం అందరం మార్చబడినట్లుగా విశ్వాసంతో కలిసి పాడదాము. పవిత్రతతో ఆయన సన్నిధిలో పాడదాము. క్రీస్తును గూర్చిన వాగ్దానమును నమ్మి పవిత్రతలో స్థిరముగా నిలిచెను. ఈ
లోకమునకు ప్రభువచ్చుటకు కన్య మరియ సదనమాయెను. క్రీస్తును గూర్చిన వాగ్దానమును నమ్మి పవిత్రతలు స్థిరముగా నిలిచెను. ఈ లోకమునకు ప్రభువచ్చుటకు కన్య మరియ సదనమాయెను. అటులనే నీవు పవిత్రతలో నిలిచెదవా, అటులనే నీవు పవిత్రతలో నిలిచెదమా. స్థిరముగా నిలబడు. అందరం బిగ్గరగా పాడుదామా? స్థిరమైనటువంటి తీర్మానముతో కన్య మరియ వలె, యూనికే వలె దేవుడు మన్ని మార్చినట్లుగా సాగని ఓ శ్రీ దైవిక శ్రీ. ఇశ్రాయేలీయుల పోరాటంలో సిసెరా బలహీనుడాయెను. దేవుని ఆత్మచే నింపబడిన దెబోరా వారిని బలపరచెను. ఇశ్రాయేలీయుల పోరాటంలో సిసెరా బలహీనుడాయెను. దేవుని ఆత్మచే నింపబడిన దెబోరా వారిని బలపరచెను. అటులనే నీవు ఆత్మచే నింపబడెదవా, అటులనే మనం ఆత్మచే నింపబడెదమా. స్థిరముగా నిలబడు, స్థిరపడి బలపడు. ప్రభువులో నీ జీవితం విశ్వాసములో సాగని. స్థిరముగా నిలబడు, స్థిరపడి బలపడు. ప్రభువులో జీవితం విశ్వాసములో సాగని. అటులనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకొని దేవుని నామాన్ని కనపరచుదాం. అందరం ఆరాధన చేసుకొని దేవుని మహిమపరచుకుందాం. ప్రతి వారు కూడా మన చూపు దేవుని వైపు చూసి మనమందరం కూడా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మనలందరూ కూడా తాకబోతున్నాడు. ఈ సమయమందు మాతో కూడా ఏకీభవించి పాడండి. మనందరం కూడా హృదయపూర్వకంగా ఆరాధన పాట పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. నేనుండగా నీ చేతిలో నే ఓడిపోను దేవా. నేనుండగా
కలిగినలే ఎన్నో ఓటములు, ఆగిపోయిన ఆనందపు అడుగులు. నా దేవా నీవున్నావు నాకు తోడుగా. ఈ లోకంలో మనుషులందరూ మన విడిచిపెట్టిన, మన ఊహలు మన ఆశలు అడిగంటిపోయినా, మన నమ్ముకున్న దేవుడు ఓటమి పాలు కాకుండా మన ఆశలన్నింటినీ తీర్చగలిగిన దేవునికి బిగ్గరగా చప్పట్లు కొడుతూ, దేవా నీవు నాకున్నావు, నా తోడుగా నీవున్నావంటూ కలిసి పాడదాం. ఊహకు అందక కలిగెనులే ఎన్నో ఓటములు, ఆగిపోయెను ఆనందపు అడుగులు. ఊహకు అందక కలిగెనులే ఎన్నో ఓటములు, ఆగిపోయెను ఆనందపు అడుగులు. నా దేవా నాకున్నావు తోడుగా, దీవించావు నేడున్న రీతిగా. నా ఇన్నేళ్ళ కన్నీళ్ళ మార్చావు ఆనంద యాత్రగా. నా దేవా నాకున్నావు తోడుగా, దీవించావు నేడున్న రీతిగా. నా ఇన్నేళ్ళ కన్నీళ్ళ పాటను మార్చావు. ఆరాధన నీకేసినట్టు బిగ్గరగా చెప్తామా? ఆరాధన నీకే. మన బాధలు తీర్చగలిగిన దేవునికి మన ఆరాధన, మన ఆశలు తీర్చగలిగిన దేవునికి మన ఆరాధన. బిగ్గరగా చెప్తామా? విశ్వాసంతో పాడదామా? యేసయ్యా ఆరాధన. నేనుండగా నీ చేతిలో, నేనుండగా నీ చేతిలో నే ఓడిపోను దేవా. నీవుండగా నే కృంగిపోను
స్థితిలో పావురము వలె దిగి వచ్చి ఉంటుండగా దేవాని ఆత్మను నా పైన కుమ్మరించండి. అలనాడు మేడగది పైన కుమ్మరించబడిన అభిషేకము యేసు నామములో మా మధ్యలోకి వచ్చును గాక. ప్రభువా, నీ బిడ్డలుగా నీ వారసులుగా మమ్మల్ని మార్చండి దేవా. నీ ఆత్మాభిషేకము చేత నింపండి పరిశుద్ధాత్మ దేవుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రం. Hallelujah, 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 hallelujah. పరిశుద్ధాత్మ దేవా స్వాగతమయ్యా, సుస్వాగతమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్వాగతమయ్యా, స్వాగతమయ్యా. ఈ మధ్యాహ్నము తండ్రి మిమ్మల్ని స్వాగతిస్తున్నామయ్యా. రెండయ్యా, రెండయ్యా, రెండయ్యా. అగో బోధకుడా, మంచి బోధకుడా, మీరు మాతో మాట్లాడండి, మీరు మాతో మాట్లాడండి ప్రభా, మీరు మాతో మాట్లాడండి నాయన. మా బలహీనతలు, మా అవిధేయతలు, మా యొక్క అజ్ఞానాన్ని ప్రభా, మాకున్న నిర్లక్ష్యము, మాలో ఉన్న నిర్విచారము, నిశ్చింత యేసు నామములో ప్రభా మీ వాక్యము వెల్లడవుచుండగా రిబారాదారాశర రికౌరరబా రిబారాదారాశర రికౌరదర రికౌరరబరబ రిబారాబారాదారాశర రికౌరదర. అపవాది దాని కుయుక్తి యేసు నామములో, యేసు నామములో విడుదల కలుగునుగాకయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పాట పాడుచుండగా కానుకలు అర్పించబడుతూ ఉన్నాయి. ఈ స్త్రీల సమాజంలో ప్రత్యేకమైనటువంటి కానుకలు ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లుగా ఈ సభకు అందించాలని ప్రభు పేరిట మనవి చేయించి ఉన్నాం. ఈ మధ్యకు పరిచారకులు వస్తూ ఉండగా కానుకలు స్వీకరించబడుతూ ఉన్నాయి. అలాగే స్కానర్ కూడా అందుబాటులో ఉంది, డిజిటల్ పేమెంట్స్ కూడా. ఒకవేళ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వాటి ద్వారా కూడా మీ అమూల్యమైన కానుకలు చెల్లించవచ్చు. जिंदगी मेरी बदल गई जब से मसीह को पाया है, खिल गई है कलियां नई, यीशु बहार लाया है. जिंदगी मेरी बदल गई जब से मसीह को पाया है, खिल गई है कलियां नई, यीशु बहार लाया है. जीवन है क्या पल ही दो पल का, किसने जाना होगा क्या कल का. जीवन है क्या पल ही दो पल का, किसने जाना होगा क्या कल का. घड़ियां सुनहरी फिर ना लौटेगी, घड़ियां सुनहरी फिर ना लौटेगी, मुक्तियों जीवन बुलाया है. जिंदगी मेरी बदल गई जब से मसीह को पाया है, खिल गई है कलियां नई, यीशु बहार लाया है. जिंदगी मेरी बदल गई जब से मसीह को पाया है, खिल गई है कलियां नई, यीशु बहार लाया है. मार्ग में हमारे वो दर्शक रहेगा, कदम डगमगाए हाथ वो थामेगा. मार्ग में हमारे वो दर्शक रहेगा, कदम डगमगाए साथ वो थामेगा. भटके हुओं को राह दिखाने, भटके हुओं को राह दिखाने,
जब से मसीह को पाया है खिल गई है कलियां नई यीशु बहार लाया है। रोटी और अमृत जल को कैसी भरपूरी से देता वो हमको। जीवन की रोटी और अमृत जल को कैसे भरपूरी से देता वो हमको। लहू बहाकर पाप हमारा, लहू बहाकर पाप हमारा प्यारे प्रभु ने उठाया है। जिंदगी मेरी बदल गई जब से मसीह को पाया है खिल गई है कलियां नई यीशु बहार लाया है। जिंदगी मेरी बदल गई जब से मसीह को पाया है खिल गई है कलियां नई यीशु बहार लाया है। जिंदगी मेरी बदल गई जब से मसीह को पाया है खिल गई है कलियां नई यीशु बहार लाया है यीशु बहार స్కానర్ అందుబాటులో ఉంది, వినియోగించాలని మనం చేస్తున్నాం. చాలా స్కానర్ అడుగుతున్నారు. यीशु बहार लाया है। థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. దేవుని వైపు మన హృదయాలు తెరచి చేతులు చాచి, దేవా ఇంతవరకు మీ వాక్య వెలుగులో నాతో మాతో మాట్లాడారు. ఇగో అయ్యా, కుమార్తె అయిన రిస్పా తన చనిపోయిన బిడ్డల మీద ఒక ఈగ దోమ ఏది వాలకూడదని ఆ తల్లి తన బిడ్డల కొరకు ఎంతగా రాత్రింబవళ్ళు ఆ బిడ్డల కోసం కన్నీరు కారుస్తూ అరణ్య ప్రదేశంలో బిడ్డల కొరకు ఆ తల్లి పడుతున్న వేదన, ఆ బాధ ఈరోజు నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రియులారా, దేవుని పిల్లలారా, రక్షణ లేకుండా దేవుని కృపను గుర్తెరగకుండా మన పిల్లలు ఆయా ప్రాంతాల్లో, ఆయా అన్యుల దేశములు, అన్యుల ప్రాంతములు, అపవిత్రమైన స్థలాల్లో, రక్షణ లేని స్థలాల్లో, అపవాది సంచరించే స్థలాల్లో మన పిల్లలు మరి నిత్య నరకపు అంచుల్లో ఉంటుండగా రక్షణ పొందిన ఒక తల్లిగా, ఒక సేవకురాలుగా ఈ మధ్యాహ్న సమయంలో మన ప్రార్థన ఏంటి, మన ప్రయాస ఏంటి, మన ఆశ ఏంటి, మన నిరీక్షణ ఏంటి? దేవుని సన్నిధిలో మన హృదయాలు మనం ఒకసారి చిన్న కేక వేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, నా బిడ్డల ప్రభా, నీ కృపలో వారు రక్షించబడాలి. మీ సిలువ రక్తము చేత వారు కడగబడాలి. మీ సిలువ నీడలోనికి నా బిడ్డలు రావాలి ప్రభా. నీ రక్షణ నీడలోనికి నా బిడ్డలు రావాలి ప్రభా అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. యెషయా గ్రంథం 54లో ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, గొడ్రాల పిల్లల కన్నని దాన, ప్రసవేదన పడని దాన, జై గీతం ఎత్తుమని ప్రభు అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిమిషం మాత్రము నేను విసర్జించాను, గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూరుస్తానని వాగ్దానము చేసిన దేవుడు అంటున్నాడు. నీ పిల్లలకు నేను అధిక విశ్రాంతిని కలుగు చేస్తాను. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుతారు. ఎంత గొప్ప వాగ్దానం! ఈ రోజున నా పిల్లలకి రక్షణ లేదని, దేవుని తెలియని వారుగా ఉన్నారని, దేవునికి దూరముగా ఉన్నారని, ఒకవేళ ఇదిగో అయ్యా కుమార్తెలాగా, రిస్పాలాగా నువ్వు ఒకవేళ కన్నీరు కారుస్తున్నావేమో, దేవుని సన్నిధిలో ఒక్కసారి దేవా, నా బిడ్డల ప్రభా, ఈ కవగిట్లోనికి రావాలయ్యా, నీ రక్తపు ఆ నీడలోనికి రావాలి ప్రభా అని దేవుని సన్నిధిలో ఒక కన్నీటి బొట్టు కారు. ఇన్న వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో నూరంతలుగా ఫలింప చేయలాగిన, అలాగ విత్తబడిన కానుకలు నా నామం పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే పరలోకములో గొప్ప ప్రతిఫలం ఉందని సెలవిచ్చిన ప్రభు,
ఈ మధ్యాహ్న సమయంలో అనేకులు హృదయాలు తెరిచి గుప్పిలు విప్పి ప్రభు పరిచర్య కొరకు ఎవరైతే వారి యొక్క హస్తాలు హృదయాలు తెరిచి దేవుని పని కొరకు సహాయపడి ఉన్నారు వారందరినీ కూడా ప్రభు ఆశీర్వదించి ప్రభు వారిని దీవించి బలపరచలాగిన ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఉన్న దైవ సేవకురాలు కృపా వెస్లీ గారు వచ్చి మనలను ప్రార్థనలో నడిపించాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ స్వరూపి, నమ్మదగిన మా యేసయ్య, మీ శ్రేష్టమైన శక్తివంతమైన నామానికి వందనాలు. ప్రభువా, ఈ మధ్యాహ్న స్త్రీల కూడికలో తండ్రి ఆశీర్వాదకరంగా జరిగించినందుకు వందనాలు నైనా. తండ్రి, మీరు అభిషేకించి వాడుకున్న మీ సేవకురాలను బట్టి వందనాలు. మీ ద్వారా గ్రహించిన శ్రేష్టమైన ఉపదేశం కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ముందే కొరకు ప్రార్థించే తల్లులుగా మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. తండ్రి నైనా వారి ఆత్మల నాశనం జరగక ముందే వారి కొరకు కన్నీరు విడవటానికి నేర్పించమని అడుగుతున్నాం. సియోనుకు ప్రసవ వేదన కలుగగానే ఆమె పిల్లలను కనెను అని చెప్పబడుతున్న ప్రకారంగా బిడ్డలను కనే నొప్పి మాలో పుట్టాలని అడుగుతున్నాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, ఒట్టి నొప్పులు కాదయ్యా, అయ్యా బిడ్డను కనే ప్రసవ అడుగుతున్నాం ప్రభు. తండ్రి నాయనా, మా అయ్యా తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. నీ సన్నిధిని వారు ఉండాలి, మధ్య ఆకాశంలో వారు ఉండాలి, నిబంధన బిడ్డలుగా వారు ఉండాలి ప్రభువా. దేవా, నిన్ను గణపరిచేవారుగా ఉండాలి, నీ తండ్రి ముందు నిలబడేవారుగా ఉండాలి తండ్రి, నీ దయనొందిన వారుగా ఉండాలి ప్రభువా. అలా మా బిడ్డల కొరకు కన్నీరు విడవటంలో మేము ఎక్కడ ఫెయిల్ కాకూడదని అడుగుతున్నాం తండ్రి. ఈరోజు మీరు ఇచ్చిన ఉపదేశం ప్రతి గుండెల్లో ఫలింప చేయబడాలని వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం నాయనా. నెక్స్ట్ జనరేషన్ తండ్రి ఒక ఆశీర్వాదకరమైన జనరేషన్గా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. నిన్ను కలిగిన వారిగా, నిన్ను ధరించిన వారిగా తండ్రి నిన్ను మోసుకొని బ్రతికే దీవెన కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా మీ సేవకురాల్ని బలపరిచి వాడుకోమని అడుగుతున్నాం ప్రభువా. అలాగే తండ్రి, ఎత్తబడిన కానుకలన్నిటినీ దీవించండి. నీ సేవా పరిచర్యలో తండ్రి నీకు వందనాలు, ఏ కొదువ లేకుండా తండ్రి నాయన ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రతి హస్తాన్ని దీవించి రెట్టింపైన ప్రతిఫలం దయచేయండి. మా నాయకులు అయ్యగారి కొరకు, అమ్మగారి కొరకు వందనాలు నైనా. అలాగే భగవంత్ అసాయి గారు అమ్మగారి కొరకు వందనాలు తండ్రి, సేవకుల కొరకు వందనాలు. ఇంకా ఇంకా మీ కృపాక్షేమం నిండుగా దయచేయమని, నీ మహిమార్థమై బలపరచమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ నాయన ఇంకా జరగబోతున్న కూడికలో కూడా మీరే నాయకుడై తండ్రి మీ సేవకురాల్ని రెట్టింపైన అభిషేకం చేత నింపు. మా అందరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాను. మా హృదయాలు తాకబడాలని అడుగుతున్నాను ప్రభు. ప్రతి బంధకం తెగిపోవునుగాక యేసు నామములో. దైవిక దర్శనం కొరకు అడుగుతున్నాను. ఒక గురి వైపుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ శక్తి మమ్మల్ని తాకునుగాక. హల్లెలూయా. దేవుని జీవం మా యందు ప్రవహించునుగాక. తండ్రి మీ నామం మా యందు హెచ్చించబడునుగాక, మీ చిత్తం నెరవేరునుగాక. యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన దైవజనరాలకు హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికి కూడా వందనాలు.